రంగస్థలం సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ప్రదర్శించిన అద్భుత నటన కానీ ఆ సినిమా జోనర్ కానీ ఎంతోమంది నటీనటులకు టెక్నీషియన్స్కు ఒక డిక్షనరీలా ఉపయోగపడిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. న్యాయంగా ధర్మబద్ధంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి అభినయానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చి తీరాలి. కానీ దురదృష్టవశాత్తు ఎవరో లాబీయింగ్ చేశారు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును గ్రద్దల తండుకుపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో పోషించిన రామరాజు పాత్రకు గాను రామ్ చరణ్ గారికి ఇంటర్నేషనల్ లెవెల్లో అప్లాజ్ వచ్చింది. ఆయనకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ HA అవార్డు కూడా వచ్చింది. చివరకు ఆస్కార్ సాధనలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఖచ్చితంగా రావాల్సిందే, కానీ రాలేదు. మళ్ళీ మరొకసారి రామ్ చరణ్ గారికి అన్యాయం జరిగింది. ఈ విధంగా రామ్ చరణ్ గారికి 2 సార్లు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రాకుండా ఏవేవో దుష్టశక్తులు అడ్డుపడ్డాయి. కానీ 3వసారి అటువంటి పరిస్థితి తలెత్తకూడదు. రానున్న సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ చిత్రంలో కూడా రామ్ చరణ్ గారు అత్యద్భుతంగా నటించినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఫ్లాష్ బ్యాక్లో కనిపించే అప్పన్న క్యారెక్టర్తో సహా IAS ఆఫీసర్ రామ్ నందన్ గారు, ఇటు స్టూడెంట్ రోల్లో కూడా రామ్ చరణ్ గారు 3 విభిన్నమైన గెటప్స్తో నటనతో అలరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటనకు గాను రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని చెబుతోంది మరెవరో కాదు, పుష్ప 2 చిత్రం డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయన డాలస్లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకల్లో ఈ కామెంట్స్ చేశారు. సినిమా ఆద్యంతం అద్భుతం అని చెబుతూ క్లైమాక్స్లో అయితే రామ్ చరణ్ గారి నటన పరాకాష్ఠ అని కొనియాడుతూ ఆయనకు నేషనల్ అవార్డు గ్యారంటీ అని చెప్పారు. పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని వారి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కానీ సాక్షాత్తు ఆ పుష్ప 2 డైరెక్టరే రామ్ చరణ్ గారికి అవార్డు వస్తుందని అంటున్నారంటే అల్లు అర్జున్ గారిని మించిన నటన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో ప్రదర్శించారనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఈసారన్నా ఎటువంటి అన్యాయం కూడా రామ్ చరణ్ గారికి జరగకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అర్హతకు తగ్గట్లుగానే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని ఆశిద్దాం.